అయితే ఆయన అప్పు తీసుకోవడం అంటే మీ స్వేచ్ఛను ఇతరులకు అప్పగించడం లాంటిది అని అంటారు. కాబట్టి డబ్బుపై కాకుండా దేవుడిపై భరోసా పెట్టి జీవించాలి. అయితే డబ్బుని దేవుళ్ళ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు తీసుకునే జీతం కంటే ఎక్కువ పని చేస్తే ఒకరోజు నువ్వు చేసే పని కంటే ఎక్కువ జీతం వస్తుంది. సంపదకు రహస్యం సీక్రెట్ ఫార్ములా కాదు, అది కేవలం అందరికీ తెలిసిన బేసిక్ ప్రిన్సిపల్స్ను అమలు చేయడం. అలాగే అందరూ సంకోచిస్తూ చేయడానికి భయపడే పనిని నువ్వు సింపుల్గా చేయగలిగితే నువ్వు రిచ్గా మారగలవు. చాలా మంది రిచ్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే అనుకుంటారు. కానీ నిజమైన గేమ్ అనేది డబ్బును సంపాదించడంలో కాదు, డబ్బుతో పని చేయించడంలో మాత్రమే ఉంది. అందుకే ధనవంతులు శాలరీ కోసం మాత్రమే పని చేయరు, వాళ్ళు తమ డబ్బును ఇన్వెస్ట్ చేసి అది మళ్ళీ డబ్బును సంపాదించేలా చేస్తారు. అందుకే సరైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మీకు టైం ఫ్రీడమ్ని, చాయిస్ ఫ్రీడమ్ని, లైఫ్ స్టైల్ ఫ్రీడమ్ని కూడా ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇలా డబ్బు గురించి మనం ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. డబ్బు చేదు నిజాల సిరీస్లో మనం ఇంతకుముందు 7 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇది 8వది. పూర్తి ప్లేలిస్ట్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. ఇక అసలు వీడియోలోకి వస్తే డబ్బు సూత్రాల్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బుని మీరు కంట్రోల్ చేయాలి, లేదంటే అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అలా చేయాలంటే డబ్బు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం డబ్బుకు సంబంధించిన అలాంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఈ వీడియోకు కనీసం 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఉత్సాహంగా, మా టీంకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, లక్ష్యం కాదు. డబ్బును పూజించకండి, దేవుణ్ణి పూజించండి. మనకు మంచి జీవితం కావాలి, మన కుటుంబానికి భద్రత కావాలి, వీటితో పాటు ఆరోగ్యం, విద్య, గౌరవం కూడా కావాలి. వీటన్నిటిని పొందడానికి డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే డబ్బు మనల్ని సంతోషంగా ఉంచడానికి, మన కోరికల్ని తీర్చుకోవడానికి కూడా సహాయపడుతుంది. అయితే డబ్బు మనకి ఇంత మంచి చేస్తున్నంత మాత్రాన డబ్బుని జీవిత లక్ష్యంగా చేసుకొని దాన్ని పూజించకూడదు. ఎందుకంటే ధనాన్ని జీవిత లక్ష్యంగా చేసుకుంటే అది మనల్ని పూర్తిగా ఆక్రమించి మనలో లోభాన్ని, ఆందోళనను, అసంతృప్తిని కలిగిస్తుంది. డబ్బు కోసం మనం మంచి విలువల్ని, సంబంధాల్ని, ఆధ్యాత్మికతను త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తే డబ్బు కేవలం అవసరం మాత్రమే అని అర్థమవుతుంది. కృతజ్ఞత పెరుగుతుంది, లాభం కంటే విలువ ముఖ్యమవుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి డబ్బుపై కాకుండా దేవుడిపై భరోసా పెట్టి జీవించాలి. అయితే డబ్బుని దేవుళ్ళ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే పక్క వాళ్ళ సంపాదనతో పోలికలు ఏర్పడతాయి. దీనివల్ల ఎక్కువ సంపాదించాలనే ఆతృత పెరిగి ఎప్పుడు అసంతృప్తిగా అనిపిస్తుంది. దీనివల్ల స్ట్రెస్, నిద్రలేమి ఏర్పడతాయి. కుటుంబం, ఆరోగ్యం వెనుకబడిపోతాయి. దీంతో పాటు డబ్బు సంపాదించే క్రమంలో ఆసక్తి కూడా అంతనేది లేకుండా పోతుంది. ఉదాహరణకు 10 లక్షలు ఉన్నవారు 1 కోటి సంపాదించాలి అనుకుంటారు. కోటి సంపాదించిన వారు 10 కోట్లు సంపాదించాలని అనుకుంటారు. ఈ విధంగా డబ్బు సంపాదనలో ఎప్పటికీ సరిపోతుంది అనే మాటకి చోటు ఉండదు. అలా కాకుండా దేవుడిని, డబ్బుని ఇద్దరిని ఆరాధిస్తామంటే అది కుదరని పని అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే సమయంలో 2 విరుద్ధ భావాలు కలిగిన ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయలేడు. కాబట్టి ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషించాల్సి వస్తుంది, లేదా దేవుని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. అలాగే దేవుని ప్రేమిస్తే ఎక్కువ డబ్బు సంపాదించలేకపోవచ్చు. కాబట్టి మనమే మనీని నడిపించాలి, మనీ మనల్ని నడిపించకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇక 2వది, నెపోలియన్ హిల్ చెప్పినటువంటి సక్సెస్ నియమం. నువ్వు తీసుకునే జీతం కంటే ఎక్కువ పని చేస్తే ఒకరోజు నువ్వు చేసే పని కంటే ఎక్కువ జీతం వస్తుంది. ఇది ఇతరుల కంటే మనల్ని ఎలా ప్రత్యేకంగా నిలబెట్టగలదో చెప్పే ఒక మంచి ఉదాహరణ. ఏ పనిలోనైనా, ఏ వ్యాపారంలోనైనా గుర్తింపు పొందడానికి ఇది చాలా మంచి మార్గంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ కస్టమర్కి కానీ, లేదంటే మీ బాస్కి కానీ వారు ఆశించిన దానికంటే ఎక్కువ చేస్తే వారు మిమ్మల్ని గమనిస్తారు. ఇది మనల్ని ఎంపిక చేసుకోవడానికి, మనల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మొదట మిమ్మల్ని భిన్నంగా నిలబెట్టే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు 2 పనులు చేయాల్సి ఉంటుంది. మొదటిది, మీరు చేసే చర్య ఎటువంటి చిన్న విషయమైనా సరే దాన్ని విలువ పెంచేలా చేయండి. మీరు ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించండి. కస్టమర్ అడగకుండానే కారు దాకా వస్తువును తీసుకెళ్లడం, ఎవరు అడగకపోయినా తప్పుగా ఉన్న వాటిని సరిచేయడం, కొలిక్కి లేదా బాస్కి అదనంగా ఏదైనా చేయడం, ఇలాంటి పనుల వల్ల మన సంబంధాలకు ఎల్లప్పుడూ విలువ జోడించబడుతుంది. అయితే ఇవి పెద్దవి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చేస్తున్న వాటికే చిన్నగా విలువను జోడిస్తే సరిపోతుంది. ఇక 2వ పని, కస్టమరు, కొలీగ్స్ లేదా బాస్ స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకొని
నాకైతే ఇలాంటి సమయంలో ఏం జరగాలని, ఏం కావాలని ఆశిస్తాను అని ప్రశ్నించుకోండి. ఈ పని తర్వాత వేయాల్సిన అడుగుల్ని ముందే అంచనా వేయడానికి సహాయపడుతుంది. అవసరం అనిపించిన చర్య తీసుకోండి. మీరు చేసే ఈ చిన్న తేడా వాళ్ళకు గుర్తుండిపోతుంది. ఇది విలువ జోడించడమే కాదు, ముందు చూపుతో ఆలోచిస్తున్నామని, తర్వాత స్థాయిలో ఉన్నామని చూపించడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ 2 పనులు మిమ్మల్ని కేవలం తమ పని మాత్రమే చేసే వాళ్ళకంటే మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తాయి. కనీస అవసరాలు మాత్రమే పాటిస్తే ఎన్నటికీ ప్రత్యేకంగా కనిపించరు. అందుకే వ్యాపారాలు ఎల్లప్పుడూ తమను తాము భిన్నంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. కస్టమర్లకు ఊహించిన దానికంటే ఎక్కువ వాల్యూ ఇస్తూ ఆకాశాన్ని అంటే లాభాల్ని సంపాదిస్తూ ఉంటాయి. మీరు కూడా అలా చేయగలిగితే మీ సొంత వ్యక్తిగత గుర్తింపును సృష్టించుకోవచ్చు. ముందుగా ఆలోచించడం, సేవ చేయడం, రోజువారీ చర్యల్లో విలువ జోడించడం, ఇవన్నీ మీకు అందులో సహాయపడతాయి. ఇక మూడవది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. డబ్బు ఒక ఫలితం, వెల్త్ ఒక ఫలితం, ఆరోగ్యం ఒక ఫలితం, జబ్బు ఒక ఫలితం, మీ బరువు కూడా ఒక ఫలితమే. సులభంగా చెప్పాలంటే మనం కారణం ఫలితం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ప్రకారం మన జీవితంలో కనిపించే ప్రతి ఒక్క విషయం ఏదో ఒక విషయానికి ఫలితమే అవుతుంది. డబ్బు ఉండడం లేదా లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడం లేదా అనారోగ్యంతో బాధపడడం, సన్నగా ఉండడం లేదా బరువుగా ఉండడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయే విషయాలు కావు. వాటిలోని ప్రతి విషయం ఏదో ఒక కారణం వల్ల వచ్చిన ఫలితాలు మాత్రమే. ఉదాహరణకు డబ్బు లేకపోవడానికి ఫలితంగా అనుకుంటే ఆ ఫలితానికి డబ్బు గురించిన మూఢనమ్మకాలు, ఆదా లేని అలవాట్లు, అలాగే ఖర్చు చేసే తీరు, ఆర్థిక విద్య లేకపోవడం, ఇవన్నీ కారణాలు అవుతాయి. అదేవిధంగా జబ్బు పడడాన్ని ఫలితంగా అనుకుంటే ఈ ఫలితానికి చెడు ఆహారం తీసుకోవడం, ఒత్తిడికి లోనవడం, వ్యాయామం లేకపోవడం, అలాగే పొగ త్రాగడం, మద్యపానం లాంటి అలవాట్లు, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. దీన్నే కారణం ఫలితం నియమం లేదా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. దీని ప్రకారం ప్రకృతిలో ఏది దానంతట అదే జరిగిపోదు. సైన్స్ లో ఉండే న్యూటన్ 3వ నియమం కూడా ఇదే చెప్తుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరుగుతుంది. మనం ఏం ఆలోచిస్తామో, ఏం నమ్ముతామో, ఏ విధమైన చర్యలు తీసుకుంటామో వీటన్నిటి ఫలితంగానే మన బయటి ప్రపంచం ఏర్పడుతుంది. అంటే డబ్బు, ఆరోగ్యం, సంబంధాలు ఏర్పడతాయి. అంటే మన అంతర్గత ప్రపంచం ఆధారంగానే మన బాహ్య ప్రపంచం నిర్మించబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నేను ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు అయిపోతుంది అని నమ్మితే అతడు ఎంత సంపాదించినా డబ్బు అనేది మిగలదు. అలాగే మరొకరు డబ్బు నాకు సులభంగా వస్తుంది, నేను దాన్ని పెంచుకోగలను అని నమ్మితే ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి చర్యలు తీసుకుంటాడు. దీనివల్ల అతని సంపద పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి కారణాలని మార్చగలిగే శక్తి ఉందని గుర్తించగలడం. ఎందుకంటే మనం బాధితులం కాదు, మనం ఆ కారణాలను సృష్టించే సృష్టికర్తలం కాబట్టి. అందువల్ల మీకు నచ్చని ఫలితం ఏదైనా ఉంటే ఆ ఫలితం మీద ఫోకస్ పెట్టి ఫిర్యాదు చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. బదులుగా ఆ ఫలితానికి కారణాలను వెతికి ఆ కారణాలను మార్చుకోండి. మీ నమ్మకాల్ని మార్చుకోండి, ధనవంతుల ఆలోచనలు నేర్చుకోండి, మీ అలవాట్లను మార్చుకోండి, రోజు వ్యాయామం చేయండి, ఆర్థిక ప్లానింగ్ నేర్చుకోండి, మీ చర్యలు మార్చుకోండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ అలవాటు చేసుకోండి. కారణాలు మారితే ఫలితాలు వాటంతటవే తప్పకుండా మారతాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక 4వది వెల్త్ క్రియేషన్లో అతి ముఖ్యమైన మొదటి అడుగు ఏంటంటే సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇదే పర్సనల్ ఫైనాన్స్ యొక్క పునాదిగా మారుతుంది. ఎందుకంటే మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీరు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే అప్పటి వరకు ఉన్న సేవింగ్స్ను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మీ సంపద తగ్గుతుంది లేదా స్థిరంగా ఉన్న చోటనే ఉండిపోతుంది. అలా కాకుండా సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేస్తే డబ్బు మిగిలి సర్ప్లస్ ఏర్పడుతుంది. ఈ మిగులు డబ్బును సేవ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయగలిగితే సంపద పెరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా సంపద నిర్మాణానికి మొదటి నియమం ఖర్చు కంటే సంపాదన ఎక్కువగా ఉండడం అనే చెప్తారు. దీనికోసం ఖర్చులు ట్రాక్ చేసి డబ్బు ఎక్కడ వృధాగా పోతుందో చూసి తగ్గించాల్సిన చోట తగ్గించండి. ఖర్చు చేయడానికి ముందు మీకు మీరే చెల్లించుకోండి. పొదుపు, పెట్టుబడులు ఆటోమేటిక్గా జరిగిపోయేలా సెట్ చేసుకోండి. అవసరాలకు కోరికలకు మధ్య తేడాని గుర్తించండి. అంటే తప్పనిసరి ఖర్చులేవో, ఇష్టమైన వాటి కోసం చేసే ఖర్చులేవో తెలుసుకోండి. ఇలా చేయగలిగితేనే ఇంపల్స్ పర్చేజెస్ను నియంత్రించగలిగే అవకాశం దొరుకుతుంది. అలాగే సంపాదనకు తగినట్టు జీవించండి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ను నివారించండి.
సంపాదన పెరిగినా ఖర్చులు మాత్రం అదే స్థాయిలో ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణమైన ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కోసం అంతగా ఖర్చు పెట్టరు. ఇటువంటి ఫ్రూగల్ లైఫ్ స్టైల్ వల్లే ఆయన సంపద పెరిగింది. ఇక ఖర్చు తగ్గించడంతో పాటు సంపాదనను పెంచుకోవడం కూడా ముఖ్యమే కాబట్టి సైడ్ ఇన్కమ్ ను కూడా పెంచుకోండి. అలాగే అనవసరమైన అప్పులు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఇక ఐదవది, అప్పుల్లో లేచే కంటే భోజనం చేయకుండా నిద్రపోవడం మేలు. అమెరికా దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వారిలో ఒకరైన ప్రసిద్ధ శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు, రచయిత అయినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన ఒక మాట ఏంటంటే, అప్పుల్లో లేచే కంటే భోజనం చేయకుండా నిద్రపోవడం మేలు. దీనికి అర్థం అప్పు చేసి దీర్ఘకాలిక ఇబ్బందులు పడడం కంటే అప్పు చేయకుండా తాత్కాలిక కష్టాలు భరించడం చాలా మేలు అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితంలో ఆర్థిక క్రమశిక్షణని చాలా కీలకంగా భావించేవాడు. అందువల్ల ఆయన పూర్ రిచర్డ్స్ అల్మనాక్ అనే పుస్తకంలో ఇటువంటి అనేక సామెతలు రాశాడు. ఆయన పేదరికం నుంచి ఎదిగి కష్టపడి సంపాదించి ఎటువంటి రుణాలు తీసుకోకుండా ధనవంతుడయ్యాడు. అయితే ఆయన అప్పు తీసుకోవడం అంటే మీ స్వేచ్ఛను ఇతరులకు అప్పగించడం లాంటిది అని అంటారు. ఎందుకంటే తీసుకున్న అప్పుకి వడ్డీలు చెల్లించడం వల్ల మీ డబ్బు నిజంగా మీది కాకుండా అప్పు ఇచ్చిన వాడిది అవుతుంది. అలాగే ఒక్కసారి అప్పు పేరుకపోతే దాన్ని తీర్చడం చాలా కష్టమైపోతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, అప్పు తీర్చలేమన్న భయం, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మనకి కావాల్సిన కొనడానికి డబ్బు లేకపోతే వాటిని వదులుకోవడమే ఉత్తమమైన మార్గం అవుతుంది. అంటే ఈ మాట మన సొంత డబ్బుతో జీవించడమే మేలని తెలియజేస్తుంది. అలాగే అప్పు అనేది ఒక గొలుసులాగా పనిచేస్తూ ఉంటుంది. అప్పు తీసుకోవడం అనేది ముందు సుఖంగా అనిపించినా తర్వాత మనల్ని బానిసలాగా మార్చేస్తుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, అనవసరమైన కొనుగోళ్లు ఇలాంటివన్నీ ఈ రోజుల్లో చాలామందిని అప్పుల ఊబిలో చిక్కుకుపోయేలా చేస్తున్నాయి. అలాగే అప్పు చేయడం అంటే ఇంకా సంపాదించిన డబ్బును ఈ రోజే ఖర్చు పెట్టడం అవుతుంది. కాబట్టి మనకి అందని ఖర్చులు చేయకండి. అవసరానికి మించిన కోరికల్ని అదుపు చేసుకోండి. అప్పులు లేని జీవితమే నిజమైన స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆరవది, అందరికీ తెలిసిన పనిని, అందరూ చేస్తున్న పనినే మీరు కూడా చేస్తూ కూర్చుంటే మీరు ఎప్పటికీ ధనవంతులుగా మారలేరు. సంపదను సృష్టించడం, ధనవంతులుగా అవ్వడం సాధారణంగా అందరికీ తెలిసిన సూత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కష్టపడి పనిచేయడం, ఆదా చేయడం, ఇన్వెస్ట్ చేయడం, వీటితో పాటు విలువైన స్కిల్స్ నేర్చుకోవడం, అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం, ఇలాంటి అందరికీ తెలిసిన విషయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందరూ ఈ విషయాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. దీనికోసం పుస్తకాలు చదువుతారు, వీడియోలు చూస్తారు, సలహాలు తీసుకుంటారు. కానీ చాలామంది వాటిని సరిగ్గా అమలు చేయరు లేదా కొంతవరకు మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగం చేయడం వరకు మాత్రమే చేస్తారు. కానీ ఉద్యోగం చేయడం మాత్రమే చేస్తే సగటు జీతం మాత్రమే వస్తుంది. అసాధారణ సంపద అనేది రాదు. కాబట్టి ధనవంతులు అవ్వాలంటే అదనపు అంచు అంటే ఎక్స్ట్రా ఎడ్జ్ను నిర్మించుకోవాలి. అందరూ చేసే పనిని మీరు మరింత బెటర్గా, కన్సిస్టెంట్గా, స్మార్ట్గా చేయగలిగి ఉండాలి. అలాగే అందరికీ ఆదా చేయడం గురించి తెలుసు, కానీ ధనవంతులు మాత్రమే తాము ఆదా చేయడంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. తద్వారా కంపౌండింగ్ బెనిఫిట్ కూడా పొందుతారు. అంటే సంపద అసాధారణంగా రావాలంటే సాధారణ పనుల్ని అసాధారణంగా చేయగలిగినటువంటి నేర్పు కలిగి ఉండాలి. అలాగే అందరూ సంకోచిస్తూ చేయడానికి భయపడే పనిని నువ్వు సింపుల్గా చేయగలిగితే నువ్వు రిచ్గా మారగలవు. ఇది రిచ్ అవడంలో ఉండే ఒక నిజమైన సీక్రెట్. సంపదకు దారి తీసే చాలా పనులు రిస్క్ ఉన్నవి, ఫెయిల్యూర్ భయం ఉన్నవి, కంఫర్ట్ జోన్ వదలాల్సినవిగా ఉంటాయి. అందుకే అందరూ వాటి నుండి తప్పించుకుంటూ ఉంటారు లేదా వాటిని చేయడానికి సంకోచిస్తూ ఉంటారు. అయితే మీరు వాటిని ధైర్యంగా చేస్తేనే సంపద మీ వైపు వస్తుంది. ఉదాహరణకు సేల్స్. బిజినెస్లో సేల్స్ అనేది ఎంత కీలకమైన విషయమో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చాలామంది రిజెక్షన్ భయం వల్ల నాకు సేల్స్ రాదు అని సంకోచిస్తూ ఉంటారు. కానీ ధనవంతులు, ఎంటర్‌ప్రెన్యూర్లు మాత్రం తమ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని కస్టమర్లకు విలువ ఇస్తూ చాలా సింపుల్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సంపదకు రహస్యం సీక్రెట్ ఫార్ములా కాదు, అది కేవలం అందరికీ తెలిసిన బేసిక్ ప్రిన్సిపల్స్ను అమలు చేయడం, భయపడే రిస్కీ స్టెప్స్ను సింపుల్గా తీసుకోవడం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇక ఏడవది, ఎంతో కష్టపడి పని చేసిన తర్వాత మీకు చేతి గడియారం కావాలనిపిస్తే కొనేయండి. మీరు ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు ఆ అచీవ్మెంట్ చిన్నదైనా పెద్దదైనా దానికి గుర్తుగా మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోవాలి. ఇది మన ఎదుగుదలకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అందులో మొదటిది, రివార్డు ఇచ్చుకోవడం వల్ల డోపమైన్ బూస్ట్ జరుగుతుంది. డోపమైన్ అనేది మన బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే ఒక కెమికల్. దీన్నే న్యూరో ట్రాన్స్మిటర్ అని కూడా అంటారు. దీన్ని హ్యాపీ హార్మోన్
లేదా రివార్డ్ కెమికల్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఏదైనా ఆనందం కలిగే పని చేసినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ డోపమైన్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, మోటివేషన్ ఇలాంటి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది. అయితే డోపమైన్కి రివార్డ్కి సంబంధం ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ రివార్డ్ కొన్నారు కాబట్టి ఆ రివార్డ్ని చూసిన ప్రతిసారి అది కొన్నప్పుడు కలిగిన అదే ఫీలింగ్ రిపీట్ అవుతుంది. దాంతోపాటు ఆ రివార్డ్ను ఏ సందర్భంలో కొన్నాం, దానికోసం ఎంత కష్టపడి పనిచేసామో కూడా గుర్తు చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్ గోల్స్ కోసం మరింత మోటివేషన్ వస్తుంది. ఇక రెండవది పాజిటివ్ సైకిల్ క్రియేట్ అవుతుంది. అంటే కష్టం తర్వాత రివార్డు, రివార్డు తర్వాత మరింత కష్టం, మరింత కష్టం తర్వాత మరింత రివార్డు, ఇటువంటి సైకిల్ ఏర్పడుతుంది. ఇది లైఫ్లో మనల్ని బర్న్అవుట్ కాకుండా చేస్తుంది. ఎప్పుడూ కష్టపడడం మాత్రమే చేస్తూ ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మోటివేషన్ దెబ్బతింటుంది. దీన్నే బర్న్అవుట్ అవ్వడం అంటారు. అలా కాకుండా మనం ఏదైనా సాధించిన ప్రతిసారి మన కష్టానికి తగిన రివార్డ్ ఇవ్వగలిగితే మన మోటివేషన్ స్థిరంగా ఉండిపోతుంది. దీనివల్ల కష్టపడితే రివార్డ్ వస్తుంది అని మన బ్రెయిన్ కూడా నేర్చుకుంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో మన ప్రొడక్టివిటీని పెంచుతుంది. మూడవది సెల్ఫ్ వర్త్ని పెంచుతుంది. సెల్ఫ్ వర్త్ లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీకు మీరు ఎంత విలువ ఇస్తున్నారు అనే ఫీలింగ్. కష్టపడినందుకు మీకు మీరే రివార్డ్ ఇవ్వడం అంటే నేను దీనికి పూర్తిగా అర్హుణ్ణి అని మీకు మీరే చెబుతూ ఉన్నట్టు. ఇది మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ ని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మీకు మీరు రివార్డ్ ఇచ్చుకొని మీ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడం ఫలితంగా మీ ధైర్యం పెరుగుతుంది. అలాగే రిస్క్ తీసుకోవడం, గోల్స్ సెట్ చేసుకోవడం సులువు అవుతుంది. కాబట్టి కష్టానికి రివార్డ్ ఇవ్వడం అనేది ఖర్చు కాదు, అది మీ మెంటల్ హెల్త్కి, మోటివేషన్కి, సెల్ఫ్ లవ్కి ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. వీడియో ముగించే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది అడుగుతున్నారు డబ్బు చేదు నిజాలు సిరీస్ను ఒక పుస్తకం రూపంలో కూడా తెస్తే బాగుంటుంది అని. ఈ వీడియో చూస్తున్న మీరంతా కామెంట్ చేయండి, తేవాలా వద్దా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.